సహస్రారం నుంచి భగవంతుడు ఐక్యం చేసేట్టుగా కూడా మోక్షం పొందేట్టుగా కూడా చేయవచ్చు. అలా కాకుండా సాధనలు కష్టపడకుండా న్యాచురల్గా సాక్షాత్కారం కానీ మోక్షం కానీ ఎలా పొందవచ్చు, ఈ విషయాల గురించి నేను పూర్తిగా తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని వివరిస్తాను. శ్రద్ధగా వినండి, లాస్ట్ వరకు చూడండి వీడియో. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు అన్నీ మీకు వస్తాయి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ధ్యానం గురించి, ధ్యానం అస్సలేమీ తెలియకపోయినా బాగా తెలిసినా ఇందులో ఉన్న వివరణకి మీకు మొత్తం అర్థమవుతుంది. ధ్యానంలో ఫైనల్గా జరగాల్సింది ఏంటంటే శ్వాసలు పూర్తిగా